హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లే. మాచర్ల నియోజకవర్గం గుంటూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. రాజకీయ చైతన్యం ఎక్కువ. అటు గుంటూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే సముద్ర తీరము ఉన్నది రేపల్లె ప్రాంతంలో. అదేవిధంగా తూర్పు సాంప్రదాయం అంటారు, తూర్పు వాతావరణం అంటారు. అంటే కోస్తా తీర ప్రాంతపు వాతావరణం ఉంది. ఇటు మాచర్ల వైపు వస్తే దాదాపు ఎడారి ప్రాంతం లాగా కూడా, అటవీ ప్రాంతం లాగా కూడా కనిపించేటటువంటి సకల భౌగోళిక భిన్నత్వం అనేది ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఒక ప్రాంతంలో ఒక రకంగాను ప్రజలు, పల్నాడు ప్రాంతంలో మరొక, కోస్తా ప్రాంతంలో మరొక రకంగాను వారి యొక్క తీర్పుని ఇస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే ఈ జిల్లాలో అత్యధికమైనటువంటి స్థానాలు పొందినటువంటి పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ మిగతా కొన్ని జిల్లాల్లాగా అసలు ప్రతిపక్షాలకు స్థానమే లేకుండా మాత్రం ఈ జిల్లాలో ఎప్పుడు జరగలేదు. ఆనాడు ఎన్టీ రామారావు గాలి బ్రహ్మాండంగా వీచిన రోజుల్లో కూడా ఒక్క స్థానం విపక్షం గెలవటం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు 3 నుంచి 5 స్థానాలు విపక్షాలు గెలుస్తున్నాయి, తెలుగుదేశం గెలుస్తుంది. అదేవిధంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. భిన్నమైనటువంటి తీర్పునిస్తారు. గుంటూరు కారం చూపిస్తారు, కోపం వస్తే గోంగూర రుచులు చూపిస్తారు. ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లే అనుకోవాలి. మాచర్లలో అది ఒక రకంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం. ఎలాంటి సమస్యనైనా అధిగమించగలిగినటువంటి కుటుంబం పిన్నెల్లి కుటుంబం. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికే అక్కడ మళ్ళీ సీటు ఖరారైంది. అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో కొంతమేర జంగా కృష్ణమూర్తి గారి అభ్యర్థన ఉన్నప్పటికీ మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాసు మహేష్ రెడ్డి గారి వైపే మొగ్గు చూపారు. కాసు మహేష్ రెడ్డి గారు కొనసాగుతారు అక్కడ. అదేవిధంగా వినుకొండ నుంచి కొంత పోటీ వచ్చినప్పటికీ అభ్యర్థిని మార్చాలనేటటువంటి అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పటికీ కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారికి కొన్ని జాగ్రత్తలు చెప్పి ఆయన సీటును కూడా ఖరారు చేసినట్లుగా తెలిసింది. నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద కృత్రిమమైనటువంటి వ్యతిరేకత, ఒక సీనియర్ శాసనసభ్యుడికి కొంతమేర ఎక్కడైనా సరే వ్యతిరేక వర్గం తయారవుతుంది. ఆ వ్యతిరేక వర్గం వారు కొంతమేర ఆందోళన చేసినప్పటికీ కూడా ఆ శ్రీనివాసరెడ్డి గారికే తిరిగి ఆ సీటును కేటాయించడం జరిగింది. ఇక సత్తెనపల్లి అంబటి రాంబాబు గారిని మారుస్తారని, అవనగడ్డ పంపిస్తారని, లేదా రేపల్లికి పంపిస్తారని, లేదా బాపట్లకు పంపిస్తారని రకరకాలుగా ఊహాగానాలు వచ్చినాయి. కానీ అంబటి రాంబాబు గారిని కూడా సత్తెనపల్లిలోనే కొనసాగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు.
ఆల్మోస్ట్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అంబటి రాంబాబు గారే పోటీ చేస్తారు. ఇక పల్నాడు జిల్లాకు సంబంధించి ఒకే ఒక్క మార్పు జరిగింది. చిలకలూరుపేట నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు 2కు మార్చి అక్కడ ఆమెకు ప్రధాన అనుచరుడు, అదేవిధంగా అన్ని వర్గాలతో కూడా సత్సంబంధాలు కలిగినటువంటి కాపు వర్గానికి చెందినటువంటి మల్లెల రాజేష్ నాయుడుకి అక్కడ చిలకలూరుపేట సీట్ను కేటాయించడం జరిగింది. ఇక గుంటూరు 2 నియోజకవర్గానికి ఇప్పుడే చెప్పుకున్నాం, విడుదల రజనీ గారిని వేయడం జరిగింది. ఆవిడ ఇప్పటికే కథన రంగంలో దూకారు. పార్టీలోని అన్ని వర్గాలని కలుపుకొని పోతూ ఉన్నారు. పార్టీ సిట్టింగ్ సభ్యుడైనటువంటి మద్దాళ గిరి గారు కూడా ఆమె వెన్నంటే ఉన్నారు. ఆమెతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. గుంటూరు 1 ముస్తఫా గారి 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ముస్తఫా గారి కుమార్తె, ముస్తఫా గారి కోరిక మేరకు నూరి ఫాతిమా యొక్క అభ్యర్థిత్వానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైకొట్టారు. ఇక్కడ సర్వేలు కూడా ఆమె గెలుపు సునాయాసం అని చెప్తా ఉన్నాయి. ఇక తాడికొండ నియోజకవర్గానికి ప్రతిపాడు నుంచి ట్రాన్స్ఫర్ చేసినట్లు సుచరిత గారిని, ఇది పక్కాగా సుచరిత గారు అదేవిధంగా ఆమె భర్త గారైనటువంటి దయాసాగర్ గారుల కోరిక మేరకు వాళ్ళ సొంత మండలం పెరంగపురం మండలం గత ఎన్నికల్లో ఎప్పుడు చూసినా సరే పెరంగపురం మండలం యొక్క ప్రభావం వల్లనే, పెరంగపురంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఆధిపత్యం వల్లనే ఆ యొక్క తాడికొండ నియోజకవర్గం గెలవడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ సొంత మండలం కావడంతో ఇంట గెలిచి రచ్చ గెలవాలనుకున్నారో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించి వాళ్ళు ప్రతిపాడు నుంచి తాడికొండకు వచ్చారు. గెలుపు కోసం కష్టపడతా ఉన్నారు. ఇక మా ప్రతిపాడుకు సంబంధించి బలసాని కిరణ్ కుమార్, ఈయన ఆర్కిటెక్టర్ గా ఉన్నారు. ఆర్కిటెక్ట్ రంగంలో, ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో చాలా నిష్ణాతుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించాడు. వివాదరహితుడిగా తన తల్లిని 2 సార్లు విజయవాడ కార్పొరేటర్ గా గెలిపించుకున్నటువంటి పరిస్థితి. 2013లోనూ అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అదే 35వ డివిజన్ నుంచి వాళ్ళ అమ్మగారు కార్పొరేటర్ గా గెలిచి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల ప్రకారం వాళ్ళ ఇంట్లో ఒకరు చట్టసభల్లో అడుగుపెట్టి ఉండవలసింది ఇప్పటికే. మరి ఆ కొరత మిగిలినంది అనేటటువంటి ఉద్దేశంతో అయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కిరణ్ కుమార్ని ప్రతిపాడుకి కేటాయించారు. కిరణ్ కుమార్ కూడా ప్రతిపాడులో దాదాపు అన్ని వర్గాలని కలుపుకొని పోతూ దూసుకుపోతా ఉన్నారు. చాలా వేగంగా పావులు కదుపుతా ఉన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటా ఉన్నారు. ఇక మనందరికీ తెలిసిందే మంగళగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి మార్పు.
వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారినే తప్పించి అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేతిలో ఒకసారి కేవలం 12 ఓట్లతోటి స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి గారికి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. గంజి చిరంజీవి పద్మశాలి కావటమే కాకుండా ఆయన భార్య కాపు కులస్తురాలు. కాపుల ఓట్లు కూడా ఆ నియోజకవర్గంలో గణనీయమైన స్థాయిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమీకరణాల మేరకు మాత్రమే అక్కడ ఆ సీటుని చిరంజీవి గారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా తెనాలిలో కూడా మరి మార్పులు జరుగుతాయనేటటువంటి ఊహాగానాలు వచ్చాయి. ఆ మార్పులన్నింటినీ, ఆ ఊహాగానాలన్నింటినీ పక్కన పెట్టి అన్నాబత్తుని శివకుమార్ గారిని కొనసాగవలసిందిగా, ఆ సీటు నుంచే పోటీ చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గ్రీన్ సిగ్నల్ అందినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక పొన్నూరు మార్పు తథ్యమని, మరి పొన్నూరులో కిలారి రోసయ్యకి చాలా వ్యతిరేకత ఉందని చెప్పేసి నివేదికలు అందాయి. అయినా సరే కిలారి రోసయ్య గారి మామగారైనటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు తాను బాధ్యత తీసుకుంటానని, దుర్భేద్యంగా ఉన్నటువంటి పొన్నూరు నియోజకవర్గాన్ని ధూళిపాళ్ల చేతుల నుంచి మన వైపు లాగింది నేనే, దాన్ని మళ్ళీ నేను నిలబెట్టుకుంటానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి భరోసా ఇచ్చినట్లు, తన మీద వదిలిపెట్టమని చెప్పేసి అభ్యర్థి తన అల్లుడైనప్పటికీ తాను బాధ్యత తీసుకుంటానని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించినట్టుగా తెలిసింది. అక్కడ కూడా పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. ఇక బాపట్ల కూడా మార్పు జరుగుతుందో అని అందరూ అనుకున్నారు. ఒక దశలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీసుకెళ్లి బాపట్ల వేస్తారని కూడా అనుకున్నారు. లేదా కేంద్ర కార్యాలయ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారైనా సరే బాపట్లకు వెళ్ళవచ్చు అని చెప్పి భావించారు. కానీ ఇవేమీ కాకుండా విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణు గారిని తప్పించడం అనేది, ఎందుకంటే మల్లాది విష్ణు కృష్ణా జిల్లా నుంచి, అదేవిధంగా మన బాపట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉపసభాపతిగా ఉన్నటువంటి కోన రఘుపతి గారు, వీళ్ళిద్దరు మాత్రమే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అక్కడ సీటు తొలగించిన పరిస్థితుల్లో అది కోన రఘుపతి గారికి కలిసి వచ్చింది. కోన రఘుపతి గారు కూడా ఆ స్థానంలో అక్కడ మరలా ఆయనే పోటీ చేయవచ్చు అనేటటువంటి వార్తలు అందుతా ఉన్నాయి. ఇక చివరగా రేపల్లి నియోజకవర్గంలో గతంలో ఈపూరి సీతారామమ్మ తెలుగుదేశం పార్టీలో వరుసగా ఎన్నికల్లో గెలవటమే కాకుండా కూచిపూడి కాన్స్టిట్యున్సీ ఉండేది అంతకుముందు, కూచినపూడి. ఆ కాన్స్టిట్యున్సీ నుంచి వరుసగా గెలవటమే కాకుండా మంత్రిగా కూడా చేశారు. ఆమె కుమారుడైనటువంటి డాక్టర్ ఈపూరి గణేష్ అక్కడ అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేశారు. మరి ఈ రకంగా గుంటూరు జిల్లాకు చెందినటువంటి
అన్ని నియోజకవర్గాల యొక్క ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇక పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి నిర్ణయం జరగాల్సి ఉంది. అక్కడ కూడా అటు నందిగం సురేష్ గారు కానివ్వండి, ఇటు లావు కృష్ణదేవరాయలు గారు కానివ్వండి, వీళ్ళిద్దరి పోటీకి ఎలాంటి సందేహం లేదు. కొంతమేర లావు కృష్ణదేవరాయలు గారిని ఆయన ఎక్కడి నుంచైనా గెలుస్తాడు అనే ఉద్దేశంతో ఒక బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో వారిని గుంటూరుకు రామని వెళ్ళమని సీఎం గారు ఆదేశించినట్లుగాను, వారు నర్సరావుపేట అయితేనే కంటెస్ట్ చేస్తాను లేకపోతే సైలెంట్ గా ఉంటానని చెప్పినట్లుగాను, అదేవిధంగా అక్కడ కంటెస్ట్ చేసేటటువంటి శాసనసభ్యులందరూ కూడా వారికి మద్దతుగా నిలిచినట్లుగాను సమాచారం ఉంది. ఈ కారణంగా వారే నర్సరావుపేట నుంచి కొనసాగుతారు. గుంటూరులో పార్లమెంట్ అభ్యర్థి ఎవరు అనేది తేలవలసి ఉంది. లేదా చివరి నిమిషంలో లావు కృష్ణదేవరాయలు గారు అంగీకరించి ఆయన గుంటూరు నుంచి పోటీ చేసి మరి నర్సరావుపేటకి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ఏం జరుగుతుందో సంక్రాంతి తర్వాత 1-2 రోజుల్లో పూర్తి నిర్ణయం రాబోతా ఉంది. ఎప్పటికైతే శాసనసభ్యులు ఎంపిక ప్రక్రియ పూర్తి స్థాయిలో పూర్తయిందనే చెప్పాలి. దాదాపుగా గెలుపు గుర్రాలు రంగంలో దిగాయని చెప్పాలి. ఇక మరొక ఎస్సీ నియోజకవర్గం వేమూరుకు సంబంధించి అశోక్ బాబుని తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు ఆయన్ని తీసుకెళ్లి సంతనూతలపాడుకు వేశారు. ఇదొక మార్పుని మనం గమనించాలి. సరే, ఏది ఏమైనా ఎమ్మెల్యేలకు సంబంధించి 17 నియోజకవర్గాల్లో కూడా ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లే. ఎక్కువ శాతం సిట్టింగులే ఉన్నారు. ఒక 2 స్థానభ్రంశాలు, మరి ఒక 2 కొత్త ముఖాలు మాత్రమే, 3 స్థానభ్రంశాలు 2 కొత్త ముఖాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మార్పులు జరిగినాయని గుంటూరు జిల్లాలో జరిగినటువంటి మార్పులుగా మనం గుర్తించాలి. ఏదైనా సరే మార్పులు జరిగినటువంటి మేరకు ఫలితాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వస్తాయి. వైఎస్ఆర్సీపీ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకోబోతా ఉంది అనేది 2024 ఫలితాల్లో మనం చూడబోతా ఉన్నాం. నమస్తే.